ఏమిటి నువ్వు ఇలా తయారయ్యా? నీ ప్రవర్తన అర్థం కావట్లేదు. ఏమండి, మీరు ఉద్యోగం మానేరా? ఏ? అదే ఆ దుర్మార్గులు నిన్ను మిమ్మల్ని బెదిరించారా? అంటే నువ్వంతా విన్నావు అన్నమాట. వాళ్ళు దేనికైనా సమర్థులండి. చూడీలు, మన నమ్మిన ఆదర్శాలను ఆచరించడానికి వినతీయకూడదు. శాంతిని ప్రేమించేవాడే ఎప్పుడూ గెలుస్తాడు. పడుకో పడుకో. ఏమండి, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? ఎంతగా ప్రేమిస్తున్నారా? నన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాను. థ్యాంక్ యూ. డోంట్ బి సిల్లీ. అవును, మీరు పడుకోవాల్సింది ఇక్కడ కాదు. జ్యోతి ఒంటరిగా ఉంది అక్కడ. వెళ్ళండి వెళ్ళండి. నాడు నా శీలాన్ని దోచారా దుర్మార్గులు. ఈనాడు నా పసుపు కుంకాన్ని తుడిచేయాలని చూస్తున్నారు. Good morning. Good morning. How are you, sir? Fine, thank you, sir. Sir, my letters are given. ఎవరు మీరు? ఏం కావాలి? 14 సంవత్సరాలు వెనక్కి వెళ్ళు. నేనెవరినో, నాకేం కావాలో గుర్తొస్తుంది. డాక్టర్ నీలిమ. చిన్నప్పటి పనులు చిరకాల జ్ఞాపకం ఉండవు. నీకేదైనా సహాయం కావాలా? పోనీ డబ్బు ఏదైనా కావాలా? నిన్ను, నీ ఆస్తిని కొనగల డబ్బు నాకుందరా. ఇప్పుడు నాకు కావాల్సిందే నీ డబ్బు కాదు, నీ ప్రాణం. That's scoundrel. మహిషాసురుడు మరణించాడు. నీలు, ఏమిటి ఇప్పుడు స్నానం చేసావు? ఇన్ని బాత్రూమ్ ఉండగా బావి దగ్గర స్నానం చేయాల్సిన అవసరం ఏంటి? కొన్ని స్నానాలు అలాగే చేయాలి, మంగళ స్నానం మాత్రం కాదు. ప్రఖ్యాత బిజినెస్ మ్యాగ్నెట్ చంద్రశేఖర్ దారుణంగా చంపబడ్డాడు. వాట్ ఎ ట్రాజెడీ. రాను రాను అంతకుల తెలివితేటలు ఆకాశాన్ని అంటున్నాయండి. అధికారులు అసమర్థులు అవుతున్నారు. పొరపాటు, అసమర్థులే అధికారులు అవుతున్నారు. ఆఫ్ కోర్స్. అరుణ్, అసలు ఈ మర్డర్ ఎలా జరిగింది? ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అండి. రియల్లీ గ్రేట్ మిస్టరీ. నిన్న చంద్రశేఖర్ వాడిని నేనే పోస్ట్ మార్టం చేశాను. చాలా దగ్గర నుంచి 5 feet డిస్టెన్స్ నుంచి కాల్చారనయ్యా. గుండెలో 2 bullets కాపర్ ఉన్నాయి డాడీ. ఆ గుళ్ళు మరో 2 గుడ్లు పెట్టేదాకా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉంటారు. ఏంటంత సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు? చంద్రశేఖర్ అని ఓ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆయన ఎవరో మర్డర్ చేశారు. కాఫీ తీసుకోండి. నాకేమనిపిస్తుందంటే ఈ మర్డర్ చాలా ప్లాంట్ గా చేశారు. ఒకరు కాదు, దీని వెనక పెద్ద గ్రూపే ఉండుండాలి. ఎంతమంది గుండెల్లో చిచ్చు పెట్టాడో, బలైపోయాడు. టైం ఎంత అయింది? అయ్యి బాబోయ్, 8:30. వస్తాను. ఆంటీ జడేవా? ఇంకా చిన్న పాపవా ఆంటీ జడేయడానికి? ఉండేదే ఇంత పిల్లక, మళ్ళీ దాని జడవేయాలా? రా.
ఆ బుల్లెట్స్ KF 1.6. మీ రివాల్వర్లో నేనే లోడ్ చేశాను. రిజిస్టర్లో సంతకం కూడా ఉంది, కావాలంటే చూసుకోండి. ఇదిగో. మరి బుల్లెట్స్ ఎలా మిస్ అయి ఉంటాయి? ఎవరి గుండెలో దూరు దాక్కునుంటాయి సార్. అంటే గురువు మర్చిపోయి షూట్ చేసేసి ఆ సంగతి ఇప్పుడు మర్చిపోయారంటావు. అంటం లేదో అనుకుంటున్నాను. అనుకుంటావో ఓ పాలేమైందో తెలుసా? నేను ఎస్ఐ అని కొత్తల్లో మా బుల్లోడు బుల్లెట్లు అట్టుపోయి గోళ్ళు ఆడుకుంటున్నాడు. నా గుండెలు ఎదిరిపోయినాయి. ఏట్రా అంటే బేరం అన్నాడు. కుర్రాడికి ఏం తెలుస్తుంది బుల్లెట్లు? ఇలాగే ఓ పాలు డ్యూటీలో జాయిన్ అయిన కొత్తలో ఏమైందో తెలుసా? పిల్లగాడు లాఠీ చూసి అడిగాడు, ఇచ్చాను. బుర్ర మీద లాఠీతో టపీమని కొట్టాడు. తెల్లకాకేం తెలుసు ఉండేది దెబ్బ. గుళ్ళు చూసి గోళ్ళు అనుకుంటారు, పావును చూసి పొట్లకాయ అనుకుంటారు, కాకిని చూసి కాకరకాయ అనుకుంటారు. ఏటి గురు? మీ పని మీరు చూసుకోండి. మా పని చూసుకోవడానికే క్లర్క్ దగ్గరికి వచ్చాం. వెంకట్రావు, ఇవాళ మా నైట్ డ్యూటీ ఎక్కడో చెప్పు. జూబ్లీ హిల్స్ లో నైట్ పెట్రోల్. ఎవరు కాలమ్మా? నరహరి గారు లేరా? మీరెవరమ్మా? ఆయనకు బాగా కావాల్సిందండి. లేరమ్మా, నిన్న సాయంత్రం గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చేరారమ్మా. ఏ హాస్పిటల్? గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మా. యు ఆర్ క్వైట్ నార్మల్. భయపడాల్సిన పనేం లేదు. రేపే డిశ్చార్జ్ చేస్తాను. ఇంకో 2 రోజులు ఈడే రెస్ట్ తీసుకుంటాను డాక్టర్ అమ్మా. మా ఓడి చంద్రశేఖరం చచ్చిపోయినలా గుండెల్లో గుబులు. దాన్నే ఉందండి, ఇది స్పెషల్ రూము. మీ ఇష్టం వచ్చినంత కాలం ఉండి పే చేయొచ్చు. సిస్టర్, ఈయన బ్లడ్ రిపోర్ట్ రాగానే నా రూమ్ పంపించు. పడుకో. వయసు అయినా బుద్ధి లేదు. వయసు ఒళ్ళుకే గాని మనసు కాదు. నువ్వు అను 16 ఏళ్ళ కుర్రానైపోతాను. ఐ పిటి మిస్టర్ అరుణ్. చంద్రశేఖరం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో KF 2.6 బుల్లెట్స్ ఉన్నాయి. అండ్ సేమ్ బుల్లెట్స్ హ్యావ్ బీన్ లోడెడ్ ఇన్ యువర్ రివాల్వర్. ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఈ హత్యకు సంబంధం లేదంటే హౌ కెన్ ఐ బిలీవ్? నో, దేర్ ఇస్ సమ్ మిస్టరీ బిహైండ్ దిస్. నిజంగా నాకేం తెలియదు సార్. ఐఎమ్ ఇన్నోసెంట్ ఇన్ దిస్ అఫేర్. నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎనీహౌ యు ఆర్ అండర్ సస్పెషన్. సార్ ప్లీజ్ 2 రోజుల అవకాశం ఉంది. నేను ప్రూవ్ చేస్తాను. ప్రూవ్ చేయాల్సింది నువ్వు కాదు, మరో ఇన్స్పెక్టర్. అంతవరకు మీరు రిమాండ్ లో ఉండాలి. సార్ ప్లీజ్, నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను సార్, నన్ను నమ్మండి. యు సీ మిస్టర్ అరుణ్, మన డిపార్ట్మెంట్ నమ్మేది కనిపించే సాక్ష్యాధారాలనే గాని అంతరాత్మను కాదు. మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ. నో, ఒక ఇన్స్పెక్టర్ ని అరెస్ట్ అయ్యా. అంతకంటే ఏ పాయిజన్ తీసుకుని చస్తే బాగుండేది మమ్మీ, చస్తే బాగుండేది. మేఘాల వెనక ఆకాశంలాగా కొన్ని పాపాల వెనక హృదయం నిర్మలంగా ఉంటున్నారు. అసలు దోషి కడకటాల్లోకి వచ్చాక నువ్వు నిర్దోషివే. బాధపడకు. ఈ మాట విన్నావా నారాయణ? ఈ మాట అంటే ఏ మాట శడగోపాచార్యులు గారు? అదే మన జడ్జి గారి సుపుత్రుడు అరుణ్ సంగతి. అసలు సంగతి ఏమిటో మీకు తెలుసా? నాకు తెలియపోవడం ఏటో. మహా మండిగటం లేండి మన జడ్జి గారు. అదే కొంప ముంచింది. ఇప్పుడు పవర్ లో ఉన్నాం కదా అని తండ్రి సేవ్ చేద్దామనే ఉద్దేశంతో పాపం ఆ చంద్రశేఖరరావుని గవర్నమెంట్ వారిచ్చిన రివాల్వర్ తోనే కాల్చి చంపేశాడు. ఇన్ఫ్లుయెన్స్డ్ పిలోసు. పైగా కొడుకు ఇన్స్పెక్టరు, తండ్రి న్యాయాధిపతి, తల్లి పబ్లిక్ ప్రాసిక్యూటరు. తీర్పు ఫేవరబుల్ గానే ఉంటుంది. నో ప్రాబ్లం. పిల్లకాయని చదివించు, సినిమాల కాడికి తీసుకెళ్ళ. మాకు అబ్బే 2 రోజులు డిశ్చార్జ్ అయిపోతానని ఆ పిల్లి డాక్టర్ చెప్పింది. గుండులా ఉండేవాడు బెండులాగా అయ్యావయ్యా. నువ్వేం దిగులు పడ మాకో. పొద్దున్నే గుడికెళ్ళి దేవుడు దండం పెట్టుకో. పెట్టుకుంటుండ్లా. ఇంటికెళ్ళి తాలిబొట్టు కళ్ళకద్దుకో. అద్దుకుంటుండ్లా. నీ పతిభక్తి చూయించుకో. చూపిస్తున్నాడు కదయ్యా. ఏంటి చూయించేది? పతిభక్తి. అయితేనే బతికిపోయాను. నో ప్రాబ్లం. పడుకో, పొద్దుపోయిందయ్యా. వెళ్ళొస్తాను. ఎదురు చూస్తుంటాడయ్యా. ఎవరో వంటాడు. కాదు కాదు, పిల్లకాయలు. అబ్బో, మళ్ళీ ఇంజక్షనా? పొడిచి పొడిచి ఒళ్ళు తూట్లు పడిపోయిందే. అయినా ఏం చేస్తాం? ఒంట్లో చెప్పట్లాంటిది చెయ్యి. మరి ఆ పిల్లి డాక్టర్ మీదే వస్తుంది. నన్ను ఈ స్పెషల్ ఇంజెక్షన్ మీకు ఇమ్మంది. నిన్నెప్పుడు చూడలేదే. కొత్త డాక్టర్వా? పాత డాక్టర్నే. 14 సంవత్సరాలు వెనక్కి వెళ్ళు. నేనెవరినో గుర్తొస్తుంది. డాక్టర్ నీలమ్మ. నీ పాలిట మృత్యు
ఈ ఇంజెక్షన్ నువ్వు కోలుకోవడానికి కాదు, నీ ప్రాణాలు తీయడానికి. స్నేక్ బాయ్స్ వద్దు, కాలపూట విషం ఇప్పటికే నీ రక్తాన్ని విరిచేసింది. నరకాసురుడు నాశనమయ్యాడు. ఏమిటిది? రాను రాను నీ ప్రవర్తన నాకు అర్థం కావట్లేదు. లీలా, అర్థమయ్యేదాకా కొన్ని అర్థం కావండి. వాట్ ద బ్లడీ హెల్ యు ఆర్ టాకింగ్? కోప్పడకండి, మీ మీద నా కొండంత ఆగండి. నీలో ఐఎమ్ సారీ. నమస్కారం. రండి రండి. ఏంటే అక్కడ నిలబడ్డారు? రండి. ఏ రంగయ్య, బాగున్నారా? తమ దైవాలు అంతా బాగానే ఉన్నాం బాబు. ఒక ముఖ్య విషయం తమతో మనవి చేసుకుందామని వచ్చాం బాబు. చెప్పండి. దుర్గమ్మ తల్లి దయ వల్ల ఊరు సస్యశ్యామలంగా ఉంది. ఆ తల్లికి వంశపారంపరంగా మీ కుటుంబమే పూర్ణకుంభం వెలుగుతున్నారు బాబు. తప్పకుండా వస్తాను. నాకు కొంచెం మనశ్శాంతి దొరుకుతుంది. తమరొక్కసారి కొండకొస్తే బాబు, ఆ దుర్గమ్మ తల్లి కొండంత మనశ్శాంతి ఇస్తుంది. బయలుదేరదామా? వస్తాం బాబు. భలేవాళ్ళయా, భోంచేసేయాలండి. తమదయ్యా. రే వెంకట్రావు, ప్రాణాలు పోయటం నా వృత్తి ధర్మం, ప్రాణాలు తీయటం నా వృత్తికి విరుద్ధం. శభాష్. అంటే మీ ఇన్ఛార్జిలో ఉన్న పేషెంట్ నేను చంపానంటారా? ఇంకో ప్రశ్న, మీ ఇన్ఛార్జిలో ఉన్న పేషెంట్ చచ్చాడంటే బాధ్యత మీది కాదా? కాదనకేమంటారండి? నాకు బాధ్యత లేదని నేను అంటలేదు, కానీ ఇది ఎలా జరిగిందో నాకు తెలియదంటున్నాను. అది కనిపెట్టవలసిన బాధ్యత మీదని గుర్తు చేస్తున్నాను. ఐ నో దట్. ఒక దోషిని పట్టుకోవటానికి కొంతమంది నిర్దోషులను బాధపెట్టక తప్పదు. నిజం రుజువయ్యేదాకా మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటున్నాం. మీకు ఆ శ్రమ అక్కర్లేదు. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చాను. అనితను విడిచిపెట్టండి. మిస్టర్ అరుణ్ కి నేను బెయిల్ ఇస్తున్నాను. అమ్మగారు బాగున్నారా? బాగున్నాను. నేను బాగున్నానండి. అమ్మాయి గారు మంచి పాప అండి. నోరు మొయ్యవయ్యా. ఈయన చాలా గొప్ప ఇన్స్పెక్టర్. ఓకే మేడం. ఇన్స్పెక్టర్ అరుణ్ ఈ కేసు తేలేదాకా మా పోలీస్ పర్మిషన్ లేకుండా మీరు ఐ నో దట్. మీకు తెలియదని కాదు, చెప్పడం నా ధర్మం. థ్యాంక్ యూ. ఇన్స్పెక్టర్ వెళ్ళి అరుణ్ రిలీజ్ చేయి. మీరు ఆ మాట అంటారు నాకు తెలుసండి. నువ్వు గాంధీ గారిలా జీవితాంతం జైల్లో కూర్చుంటావు అనుకున్నాను. ఏంటి గట్టిగా ఉంది? ఐలింగ్ చేయాలండి. ఫూల్ అటు. ఇది వరుసలో ఉందన్నమాట. నువ్వు ఇందులో కూర్చోవడం మా డిపార్ట్మెంట్ ఎచ్చట్టు. బయటకు వచ్చాయి, బయటకు వచ్చాయి. 420 తలిపేసుకో. థ్యాంక్ యూ సార్. అమ్మగారు, చార్జ్ షీట్ దాఖలు చేశానండి. ఆగండి. ఎవరు వాళ్ళకి బెయిల్ ఇచ్చింది? నేనే. ఆహా, వాళ్ళను దోషులు చేసింది కూడా నువ్వేనా? కాదు, పరిస్థితులు. ఐ నో దట్. అడిగిన దానికి సమాధానం చెప్పు. చిన్నతనం నుంచి వాళ్ళని నా గుండెల్లో దాచుకుని పెంచుకున్న మమకారం అండి. మన వృత్తి ధర్మానికి నా వాళ్ళు అని ఆత్మీయత అడ్డు రాకూడదు. మైండ్ దట్. ఐఎమ్ సారీ. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం నరనరాల్లోనూ ప్రవహించే నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు మీరు. ప్రేమ, దయ, వాత్సల్యం తన గుండెల నిండా దాచుకుని పెంచుకున్న ఈ తల్లి ప్రేగు తెంచుకు పుట్టిన బిడ్డలరా మీరు. డాడీ, మీరు కూడా. మిమ్మల్ని అనుమానించడం లేదు, మీ పరిస్థితికి సిగ్గుపడుతున్నారు. డాడీ, అసలు ఏం జరిగిందంటే ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. మీ నిర్లక్ష్యం ఇద్దరు చావు కారణమైంది. మాకేమీ తెలియదు అన్నంత మాత్రాన మీ బాధ్యత తీరిపోదు. అండర్స్టాండ్? పవిత్రమైన వైద్య వృత్తిలో 10 మందికి ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ నువ్వు. ధర్మ రక్షణ కోసం ప్రాణాలైనా విడిచిపెట్టాల్సిన రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ నువ్వు. అలాంటి మీరిద్దరు ఇలా దోషుల్లా తలుచుకుని నిలబడడానికి సిగ్గులేదు? ఆర్ యు నాట్ అషేమ్డ్? ఎక్స్క్యూజ్ మీ, మీ మాటకు అడ్డొస్తున్నందుకు క్షమించండి. మీరు అనుమతిస్తే. ఏమిటది? మీరొక జడ్జిగా సాక్షిని ఆధారం చేసుకుని దోషికి మరణశిక్ష వేస్తారు. ఆ శిక్ష అమలు జరిగాక అతను నిర్దోషం తెలిస్తే అప్పుడు మీరేం చేస్తారు? తీసుకున్న ప్రాణాలు తిరిగి ఇవ్వగలరా, లేక సారీ అని రిపెంట్ అవుతారా? ఏం చేస్తారు? What do you mean? తప్పు చేయడం మానవ సహజం, మన్నించడం దైవత్వం. పిల్లలిద్దరూ తమ నిర్లక్ష్యాన్ని ఒప్పుకున్నారు. వాళ్ళని సాధించి ప్రయోజనం ఉంది. ధైర్యం చెప్పాలి కానీ చిన్నతనంలోనే వాళ్ళ తెలివితేటలతో మంచి పదవులు సంపాదించుకున్నారు. ఆ అసూయతో
వాళ్ళ భవిష్యత్తును పాడు చేయాలని ఇలా ఎవరైనా చేసుండొచ్చుగా. అదే ఎవరు వాళ్ళు? Who are they? డాడీ అసలు Shut up! మీ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి ప్లీజ్. బాబు అరుణ్, ఈ మధ్య డ్యూటీలు ఎవరినైనా బాధ పెట్టావా? ఓసారి ఆలోచించుకో. వారం క్రితం మమ్మీ పోలీస్ స్టేషన్కి